ఏప్రిల్ 12 పౌర్ణమి రోజున చైత్ర పౌర్ణమి కూడా అంటారు. ఎన్నో పవిత్రమైన పూజలు చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు చాలా శుభదినం కావడం వలన గృహశుద్ధి, దేవత పూజలు, వ్రతాలు, దానం ఇలా ఎన్నో చేయవచ్చు. చైత్ర పౌర్ణమి రోజున చేసే విశేషమైన పూజలు. 1. చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో హనుమంతుడి జయంతిగా కూడా జరుపుకుంటారు. హనుమాన్ చలీసా పారాయణం చేయాలి. బీదీ పత్తి, వడపప్పు, బనానా, బుట్ట బొమ్మలు నివేదించాలి. గుడిలో హనుమంతుడిని దర్శించుకుంటే మంచి ఫలితాలు. 2. సత్యనారాయణ స్వామి వ్రతం. వివరంగా పంచామృత అభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, తాటి బెల్లం, కలశం ఏర్పాటు చేసి వృక్షసమేతంగా పూజించాలి. కథలోని 5 భాగాలను శ్రద్ధగా వినిపించాలి. ప్రసాదంగా సిరా లేదా రవ్వ పాయసం తయారు చేయాలి. కుటుంబ సమేతంగా పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు. 3. చంద్రుడి పూజ, శాంతి, మానసిక శుద్ధి కోసం. చంద్రుడు మన మనసుకు అధిపతి అని శాస్త్రం చెబుతుంది. పౌర్ణమి నాడు చంద్రుని దర్శనం చేయడం పవిత్రం. ఇంటి ముందున చంద్రుని కోసం అర్ఘ్యం ఇచ్చి పాలు అర్పించాలి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః మంత్రం 108 సార్లు జపించవచ్చు. 4. లక్ష్మీదేవి పూజ, ఐశ్వర్యం, శుభం కోసం. ఇంటిని శుభ్రముగా చేసి దీపారాధన చేయాలి. కుంకుమార్చనతో లక్ష్మీదేవిని పూజించాలి. ఓం మహాలక్ష్మే నమః అనే మంత్రంతో పూజ చేయడం మంచిది. కలహారిత్యాయం లేకుండా కుటుంబానికి శాంతి కలుగుతుంది. 5. నవగ్రహ పూజ, శాంతి పూజలు. పౌర్ణమి రోజు శాంతి హోమాలు చేయించడం చాలా శుభప్రదం. ఇష్టదైవానికి అభిషేకం చేయడం మంచిది. పూజ ముందు చేయవలసిన సిద్ధతలు. తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేయాలి. ఇంటి గుమ్మం దగ్గర ముగ్గు వేసి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. శుద్ధంగా పూజా సామగ్రి సిద్ధం చేసుకోవాలి. శ్రద్ధగా, నిశ్చలమై పూజలో పాల్గొనాలి. పుణ్యఫలదాయక దానాలు. అన్నదానం, వస్త్రదానం, పాలను గోవులకు ఇవ్వడం, బియ్యం, పప్పులు, పండ్లు ఆలయాలకు దానం చేయడం. ఇవన్నీ కాకుండా మీ ఇంట్లో ఎలాంటి సంప్రదాయాలు ఉన్నాయో కూడా ఆధారపడుతుంది.